నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వైసీపీకి పెద్ద దిక్కు. వైసీపీ సంక్షోభ సమయంలో 10 ఏళ్ల పాటు పార్టీకి ఆర్థిక వనరులు సమకూర్చి ఎక్కడా ఇబ్బంది పడకుండా జగన్మోహన్ రెడ్డిని ముందుకు తీసుకురాగలిగిన తీసుకొచ్చిన దక్షత ఉన్న నాయకుడు. పార్టీని ఒక రకంగా ఒంటి చేత్తో ఆయన ఆర్థికంగా బలోపేతం చేస్తూ ముందుకు నడిపిన వ్యక్తి. చిత్తూరు జిల్లాలో ఆయనది ఒక సామ్రాజ్యం. ఆయన ఏం చెబితే అది. ఆయన పాలు తక్కువ ధరకి కొనుగోలు చేయాలంటే తక్కువ ధరకే కొనుగోలు చేయాలి. పాల సేకరణ కేంద్రాలకి రైతులు తక్కువ ధరకే అమ్మాలి, విక్రయించాలంటే ఆయన ఏం చెబితే అది. పాలు ఏంటి, ఇంకేదైనా సరే, ఏ అంశమైనా. అడవుల్ని కబ్జా పెట్టేశారు. ఎక్కడైనా ఫామ్ హౌస్లు చూసాం, కానీ చిత్తూరు జిల్లాలో ఈయనకు ఫారెస్ట్ హౌస్లు ఉన్నాయి. ఫామ్ హౌస్లు వ్యవసాయ క్షేత్రాలు, ఫారెస్ట్ హౌస్లు అంటే అటవీ క్షేత్రాలు. ఫారెస్ట్లోనే పెద్ద పెద్ద భవంతులు కట్టుకోవటం, కబ్జాలు చేయటం, ఇవన్నీ వారికి నిత్యకృత్యాలు. సరే, ఇంకొక ఆరోపణ జనసేన నుంచి వచ్చేది ఏంటంటే ఆయన ఈ ఎర్రచందనం స్మగ్లింగ్లో కూడా ఉన్నారట. సరే, ఆయన ఉన్నారా, వేరే పార్టీల నాయకులు ఉన్నారా? ఏదైతేనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు 2 లక్షల కోట్లకు చేరుకున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ఇంతవరకు ఆ మాట చెప్పలా. నాగబాబు గారు, జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు గారు చిత్తూరు జిల్లాలో జరిగిన ఒక సభలో, జనంలోకి జనసేన సభలో ఈ సంచలన ప్రకటన చేశారు, ఆరోపణ చేశారు. ప్రకటన కాదు, ఆరోపణ చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణా కోసం అడవుల్లో రోడ్లు వేయించుకున్నారు. అటవీ శాఖ మంత్రి పదవి అడ్డం పెట్టుకున్న రాష్ట్ర వ్యాప్తంగా మైనింగ్ ద్వారా ఇసుక, మట్టి, కంకర, గ్రానైట్ తదితర ప్రకృతి సంపదలు దోచుకున్న అడవి దొంగ 2 లక్షల కోట్ల అక్రమాస్తులు కూడా పెట్టాడు. 2 లక్షల కోట్లు లెక్క పెట్టాలంటే ఎంతసేపు పడుతుందో, ఎన్ని రూములు కావాలో అర్థం చేసుకోండి. ఆయన అక్రమాస్తుల విలువ మన రాష్ట్ర బడ్జెట్ 2 లక్షల కోట్లను దాటిపోయింది. జగన్మోహన్ రెడ్డి అక్రమార్జనే తిప్పి కొడితే 1,00,000 కోట్లు లేదు వాళ్ళ భాషలో, తెలుగుదేశం జనసేన భాషలో. మరి 2 లక్షల కోట్లకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎలా చేరుకోగలిగారు? జగన్మోహన్ రెడ్డి గారి కన్నా అత్యంత అక్రమార్జన పరులు ఎలా అయ్యారు? సంపాదనా పరులు లేకపోతే సంపన్నులు అంటానికి వీల్లేదు కాబట్టి అక్రమార్జన పరులు ఎలా అయ్యారనే ప్రశ్న నిన్న సాయంత్రం నుంచి తెలుగు రాష్ట్రాల ప్రజల్ని తొలిచేస్తోంది, వాళ్ళ మెదళ్ళు తొలిచేస్తోంది. 2 లక్షల కోట్లు అంటే ఒక రాష్ట్ర బడ్జెట్, వార్షిక బడ్జెట్. అది ఒక వ్యక్తి చేతిలో ఉంది. అంతటి సంపాదన అంటే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు, చాలామందికి కూడా కలిగింది. నాగబాబు గారు అలా ఒగ్గల సభలో ఆరోపణ చేశారు. చాలా ఇన్ఫ్యాక్ట్ సభలో ఒక ఊపు తీసుకొచ్చారు ఈ ఆరోపణలు చేసి. అటవీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చేసిన అకృత్యాలన లిస్ట్ అంతా ఏకరువు పెట్టారు. ఆయన ఎక్కడెక్కడ ఆయన దందాలు చేశారు, తిరుపతి దగ్గర మొదలెడితే మొత్తం చిత్తూరు జిల్లా అంతా కూడా ఆయన చేసిన ఈ దందాల సామ్రాజ్యపు వివరాలని పూసగుచ్చినట్టు చెప్పారు నాగబాబు గారు. మొత్తానికి నాగబాబు ఒక సెన్సేషన్ అయ్యారు ఆ ఆరోపణలు చేసి. పెద్దిరెడ్డి నిరుత్తరులయ్యారు, ఆయన దగ్గర సమాధానం లేదు మాట్లాడటానికి. వైసీపీ ఇంకా రెస్పాండ్ కాల. ఇంకా చాలా 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 ఆరోపణలు చేశారు, అనేక అంశాలు కూడా ప్రస్తావన చేశారు. ఎవరు? నాగబాబు గారు. ఏమని? వైసీపీ ఖాళీ అయిపోతుంది వచ్చే ఎన్నికల నాటికి. అవి జమిలీ ఎన్నికలు కావచ్చు, ఒకవేళ జమిలీ ఎన్నికలు అంటూ జరిగితే జమిలీ ఎన్నికలు కావచ్చు, లేదా సార్వత్రిక ఎన్నికలు మళ్ళీ నెక్స్ట్ 5 ఏళ్ల ప్రకారం జరిగే ఎన్నికలు కావచ్చు. అప్పటికి వైసీపీలో ఒక్క పెట్ట కూడా మిగలదన్నట్టు చెప్పారు. నువ్వు రాజీనామా చేయి, నువ్వు అసెంబ్లీకి రావటం లేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎన్నుకుంది అసెంబ్లీకి వచ్చి నువ్వేదో మాట్లాడతావని, ఎందుకు రావటం లేదని చెప్పి నిలదీశారు. అక్రమార్జన పరులని, అవినీతి పరులని, అక్రమార్కుల్ని, అలాగే వైసీపీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని దుర్మార్గాలు చేసిన ఎవ్వరిని కూడా వదిలిపెట్టేది లేదు. కాస్త సమయం పడుతుంది అంతే. ఆ కాస్త సమయం అనే దానికి సంబంధించిన ఎలాబొరేటెడ్ డిస్క్రిప్షన్ అయితే నాగబాబు గారు ఇవ్వాల. మరి ఆయనకు కూడా క్లారిటీ రావాలి. ఎందుకంటే ఇన్ఫ్యాక్ట్ ఏ మాటకా మాట చెప్పాలి. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు, రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నాయకుల, ఎమ్మెల్యేల, మంత్రుల అక్రమాల చిట్టాని బయటపెట్టింది దమ్మున్న జనసేన. తెలుగుదేశం కూడా ఏం చేయలేకపోయింది. ప్రతి ఒక్క కుంభకోణాన్ని జనసేన వెలుపలికి తీసింది. ఇన్ఫ్యాక్ట్ దస్తాల కొద్దీ ఎవిడెన్స్ని రెడీ పెట్టుకుంది. ఒక ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, ఇలా యు నేమ్ ఎనీ, ఒక పెన్ని నానిగారి కావచ్చు, ఇలా ఎవరిని పట్టుకున్నా సరే వాళ్ళకి సంబంధించిన అవినీతి చిట్టా ఉంది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈరోజు రాష్ట్ర అటవీ శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఆయన టార్గెట్ జగన్గా
ఆయన డాట్స్ని కనెక్ట్ చేసుకుంటూ వస్తున్న విధానం చూస్తే ఫ్రైటన్ అవ్వాలి. ఒక పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్కి విల్ ఉంటే, ఖచ్చితంగా దిల్ ఉంటే ఎట్లా చేసి చూపించగలదో పవన్ కళ్యాణ్ చేసి చూపిస్తున్నారు. ఆ ఎవిడెన్స్ని ఆయన ఇక్కడ పెట్టింది నాగబాబు గారు చిత్తూరు జిల్లా బహిరంగ సభలో, జనంలోకి జనం బహిరంగ సభలో. 2 లక్షల కోట్లు అంటే సామాన్యమైన వ్యవహారం కాదు. చిన్న రాష్ట్రాలకి ఆ మాటకు వస్తే పెద్ద విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రానికి కూడా ఒక ఏడాది బడ్జెట్, వార్షిక బడ్జెట్ అంతటి అక్రమార్జన సంపాదించారంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా కళ్ళు తెలిసే పరిస్థితి అనమాట. సో ఇది నిజంగా అస్టానిషింగ్. ఏది పాలక కూటమిలోని జనసేన, బీజేపీ, తెలుగుదేశానికి కాదు నేను అస్టానిషింగ్ అంటుంది, జగన్మోహన్ రెడ్డి గారికే అస్టానిషింగ్. ఇది విస్తుపోయే వాస్తవాన్ని నాగబాబు గారు వెల్లడించారు. ఆయన దగ్గర డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది. ఈ ఎవిడెన్స్ గురించి ఇవాళ సాయంత్రం రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు పెద్దిరెడ్డిని అడిగితే పెద్దిరెడ్డి గారి సమాధానాలు ఎలా చెప్తారు, ఎలా తడబడతారు? ఏమన్నా పిలిపించి మాట్లాడిద్దామంటే మధ్యవర్తిత్వం వహించడానికి విజయసాయిరెడ్డి గారా లేరు. ఆయన పార్టీకి, ఎంపీ పదవికి, తర్వాత పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీలో పదవులకి అన్నిటికీ రాజీనామా చేసి వ్యవసాయంతో మరో ప్రస్థానం ప్రారంభిస్తానంటూ ట్యాగ్ లైన్ ఇచ్చి మరీ వెళ్ళిపోయారు ఆయన. ఆ వెళ్ళిపోవటం ఆయన ఎక్కడ తేలారు? షర్మిల గారి ఇంట్లో లోటస్ పాండ్ నివాసంలో తేలారు. పోనీ లోటస్ పాండ్ నివాసంలో ఏమైనా వ్యవసాయ క్షేత్రం ఉందా, ఆయన వ్యవసాయం చేస్తారంటే లేదు, వ్యవసాయ క్షేత్రం లేదు. మరెందుకు కలిశారు అంటే, పాప నిన్ను జగన్మోహన్ రెడ్డి తిట్టమంటేనే తిట్టా నేను, నా ఉద్దేశం అది కాదు. 3 తరాల నుంచి రాజారెడ్డి గారి నుంచి నాకు మీ కుటుంబంతో అనుబంధం ఉంది, మా కళ్ళ ముందు పుట్టి పెరిగిన పాపవి నువ్వు, నిన్నెందుకు అంటానమ్మా అంటూ ఆయన సాంబ్రాణి వేసే కార్యక్రమం మొదలెట్టారట. ఇది మహానాడు అనే ఒక పత్రిక ప్రత్యేక కథనంగా, ఎక్స్క్లూజివ్ స్టోరీగా ప్రసారం చేసింది. టీడీపీకి అనుకూలంగా ఉండే మీడియా అని పేరు పడ్డ మహానాడు అనే పత్రికలో వచ్చిన ఈ కథనంలో వాస్తవాల మాట ఎలా ఉన్నా నెరేటివ్ పార్ట్ మాత్రం అద్భుతంగా ఉంది. కళ్ళకు కట్టినట్టు మన కళ్ళ ముందు ఒక సంఘటన జరిగితే ఎలా మనం వివరిస్తామో అలాగే వివరించారు ఆ ప్రత్యేక వార్తను అందించిన ప్రతినిధి. సరే, ఆ అంశం పక్కన పెడదాం. విజయసాయిరెడ్డి కనెక్టివిటీ మిస్ అయింది. కనెక్టింగ్ ద పీపుల్ నోకియా లాంటి విజయసాయిరెడ్డి ఇప్పుడు లేకపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి గారిని ఎలా అడుగుతారు? ఈ 2 లక్షల కోట్లు ఏంటయ్యా? అంతలా సిబిఐ కూడా నా మీద ఈ వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు చేసిన 1,00,000 కోట్ల ఆరోపణలకు కానీ 1,500 కోట్లే అని తేల్చింది. మరి నీ దగ్గర 2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అని చెప్పి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెద్దిరెడ్డి గారిని అడిగితే ఆయన ఏం సమాధానం చెప్తారు? మొత్తానికి ఏంటంటే నాగబాబు గారు పెద్ద బాంబు తీసుకొచ్చి అలా ఇసిరేసి వెళ్ళిపోయారు. వైసీపీ అతలాకుతలం అయిపోయింది ఒక్కసారిగా. ఏంటిది అని అంబటి రాంబాబు గారు నిశ్చేష్టులయ్యారు. ఆయన గంటకి ట్వీట్ చేస్తూ జనాల్ని అలరించే కార్యక్రమం ఒకటి చేస్తున్నారు. సహజంగా భాష మీద అపారమైన పట్టుంది అంబటి రాంబాబు గారికి. అండ్ అద్భుతమైన స్టేజ్ ఆర్టిస్ట్ అండ్ సినిమా నటుడు కూడా ఆయన ఏమన్నా చెప్పినా అది నిజమేనా అని నమ్మించేట్టు చెప్పగల నేర్పరితనం ఉంది. ఆయన కూడా విస్తుపోయారు. నాగబాబు గారు ఈ సంచలన ఆరోపణ చేసేసరికి 2 లక్షల కోట్లు ఏంటని రోజా గారు ఏం మాట్లాడలా. సరే, ఎవరు అవినీతి పరులో వాళ్ళందరి తోలు తీయటానికి కూటమి ప్రభుత్వం రెడీగా ఉందని ఒక డైరెక్ట్ వార్నింగ్ ఆయన నాగబాబు గారు ఆ స్టేజ్ నుంచి ఇచ్చిన తర్వాత ఇవాళ పెద్దిరెడ్డి గారి ఆస్తుల మీద నాగబాబు గారు చేసిన బీభత్సమైన ఆరోపణ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రియాక్షన్ ఏంటి? ఆయన ఎలాగో లండన్ నుంచి వచ్చేశారు. ఇవాళ రేపు తాడేపల్లి చేరుకుంటారు. తాడేపల్లికి పిలిపిస్తారా? ఫోన్లోనే మాట్లాడి పెద్దిరెడ్డి గారు ఏంటి సంగతి, నాకు తెలియకుండా ఈ 2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని అడుగుతారా? మొత్తానికి ఇదైతే జనాల్ని వాళ్ళ మెదళ్ళని తొలిచేస్తున్న ప్రశ్న, తెలుగు రాష్ట్రాల ప్రజల్ని. కావలసినంత ఎంటర్టైన్మెంట్ అన్ని పొలిటికల్ పార్టీస్ అందిస్తున్నాయి, వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ. ఇప్పుడు వాస్తవాలతోటి నాగబాబు బ్రేకింగ్ న్యూస్ ఇచ్చేశారు. సో ఈ పార్టీలో ఏ బిగ్గెట్స్ని అది బ్రేక్ చేస్తుందనేది వేచి చూడాల్సిన అంశం.